ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట, రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. దేవుడు సృష్టించిన వారందరూ ఆయన పిల్లలే అయినప్పటికీ వారిలో అనేకులు సాతాను సంబంధులుగాను సాతాను యొక్క బోధలోను నడిపింపులోనే వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వారు తండ్రి ఆత్మను కలిగి జీవిస్తూ ఉంటారు. దేవుని వాక్యం బోధిస్తుంది, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందిరని. కావున తండ్రి ఆత్మను కలిగి ఆత్మ చెప్పుచున్న ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే ఆయనకు కుమారులుగా ఉంటాము. ఎందుచేతననగా పరిశుద్ధాత్మ మనల్ని తండ్రి మార్గాల్లో నుండి తప్పిపోకుండా సత్య మార్గంలో నడిపిస్తుంది, జీవమునకు మనల్ని పాత్రునిగా చేస్తుంది. కనుక తండ్రి యొక్క ఆత్మను కలిగి జీవించాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కనుక ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము తండ్రి ఆత్మను కలిగి జీవిస్తూ ఉన్నామా? వాక్యానుసారంగా మన జీవిత విధానం ఉన్నదా అని ఒకసారి వాక్యం వెలుగులో సరిచూసుకుని సరిచేసుకో. తండ్రి మాటల ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ గల దేవా, మీకు వందనములు. మీ ఆత్మ నడిపింపులోనే మేము నడుచుకునేటటువంటి కృపను భాగ్యమును మా అందరికీ కూడా ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.